వాడు డ్రైవింగ్ సీట్ లో ఉంటే నేను రానప్పా. ఎలా ఎలా రావు? నా కొడుకు 170లో పోతాడు మామ. ఇంట్లో వాళ్ళు ఏమైపోర్లా, ఊపిరి ఉంటే ఉప్పు అయినా అమ్ముకొని బతుకొచ్చా. అది పుట్టించింది ఎవరు? మేము. అబ్బా ఎంత పిరుక్కుండా కొడుతుంది లే. ఎందుకు కూర్చోవాలి? చూస్తా, ముందు కూర్చుంటాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సంతోష, నా కొడుకు గురించి నీకు తెలియదు. పోనీ ఉండి తెలుస్తుంది మళ్ళా. ఓకే అబ్బా సాయిరా, ఇంటికి ఆరాంగా పోయేటట్టు చూడప్పా. ఏం పిరికినా కొడుకు లేదు లే. చూసుకుందాం. ఏసేరప్పా, ఉడుకుండకైతే లేదా? ఏసీ వద్దురా స్వామి, నాకు అయ్యలేదా. నా గ్లాసులు తీసి దించద్దండి. నా గ్లాసులు తీస్తే ఏసీ లేకుంటే అయ్యలేదు చేత. చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. మామ ఫస్ట్ బెల్ట్ వేసుకుని నువ్వు లే. నేను ఇంటికి వచ్చేది బెల్ట్ వేసుకుని వచ్చిండేదా, మళ్ళీ అది బెల్ట్ వేసుకునేదా. బెల్ట్ అంటే నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కదా, సీట్ బెల్ట్. ఎవరు లేట్ వేసిందే? కరెంట్ బిల్ వచ్చేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా. సంతోష, స్టార్ట్ అయ్యి చూడా నా కొడుకుదే. నాకు దేవుని పాట పెట్టండి. లవ్ సాంగ్ లేకపోతే నేను డ్రైవింగ్ చేయను మామ. నాకు దేవుని పాట లేకుంటే దిగేస్తాను. నేను లవ్ సాంగ్ లేకపోతే నేను కూడా దిగేస్తాను. దిగేస్తాను. ఎవరో తోలండి అయితే. అందుకే గుబ్ నా కొడుక చెప్పింది, ఆడే వద్దని. నేను దేవుని పాట లేకుంటే వచ్చేలా పోండి. ఒక దేవుడి సాంగ్, ఒక లవ్ సాంగ్. వానికి తప్పితే ఎవరికి రాదు కారు. వాడు దిగి వెళ్ళిపోతే ఎవరు రా తోలుకొని పోయేదే? నువ్వు ఊరుకోరు, నీకేలా వీరానే నూకొని పోతాడేమో. ఊన్లేపా కాదు, నడాన్ని గెట్టుకొని ఈడ్చుకొని పోతాను. ఇంక రాప తోలుదువా. ఇక మొదలెడదామా? చినిపోనా కొడుక, చినిపో. నిలబెట్టరా, నిలబెట్టరా. వాడు చెప్పి నిలిచిపోయారా? లే, నేను దిగ్గేస్తానా లే. మా మొత్తం డోర్ ఇప్పేస్తానా, దుగ్గేస్తానా. నిలబెట్టి గాడి సైడ్కి వెళ్ళి నా కొడుకు లే. ఏయిరా నిదానం పోరా స్వామి, నీ కాళ్ళను ముక్కుంటారా? నిలబెట్టరా, లే దిగేస్తా నేను. అట్లుంటది మనతోని ముచ్చట.